ఫ్రెండ్స్, మోటరోలా నిన్న ఇండియాలో కొన్ని టీవీస్ అయితే లాంచ్ చేసింది. సో మొత్తంగా 4 టీవీలు 2 సిరీస్లో అయితే లాంచ్ చేశారు. సో వీటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ తో ఒక వీడియో అయితే నిన్ననే నేను మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. మీరు ఇంకా ఆ వీడియో చూడకపోతే ఇక్కడ కార్డ్స్ లో అయితే మెన్షన్ చేస్తున్నాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో ఆ వీడియోలో నన్ను చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, నోకియా టీవీస్ కొనుక్కోవాలా, మోటరోలా టీవీస్ కొనుక్కోవాలా, లేకపోతే రియల్మీ ఎస్ఎల్ఈడి టీవీ కొనాలని. సో చాలా మంది ఏంటంటే ఈ 3 టీవీస్ కి ఒక కంపారిజన్ వీడియో చేయమని నన్ను అయితే అడుగుతూ ఉన్నారు. సో అందుకోసం నేను ఈ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను అనమాట. సో ఈ వీడియోలో మనం మోటరోలా 55 ఇంచ్ 4K UHD టీవీ, నోకియా 55 ఇంచ్ 4K UHD టీవీ అండ్ రియల్మీ ఎస్ఎల్ఈడి 55 ఇంచ్ 4K UHD టీవీ. సో ఈ 3 టీవీస్ కి ఫుల్ లెంత్ కంపారిజన్ అయితే చేద్దాం. అసలు ఏ టీవీ మనకి బెస్ట్ ఉంటుంది, లేకపోతే ఏ టీవీ ఏ డిపార్ట్మెంట్స్ లో బెస్ట్ ఉంది, ఎవరు ఏ టీవీ కొనుక్కుంటే వాళ్ళకి ఆ బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అవుతుంది, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం ఈ కంపారిజన్ ద్వారా అయితే తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఒకవేళ మీరు కనుక 3 టీవీస్ లో ఏ టీవీ కొనాలి అన్న కన్ఫ్యూజన్ లో ఉన్నట్లయితే తప్పకుండా ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే మీరు మధ్యలో ఎక్కడైనా స్కిప్ చేస్తే ఒక డీటెయిల్ మిస్ అయ్యారంటే డెఫినెట్ గా మీకు తర్వాత మీరు రాంగ్ టీవీ కొనుక్కునే పాసిబిలిటీ అయితే ఉంటుంది. సో కోసమే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. బికాస్ మీరు ఈ టీవీస్ మీద 40,000 రూపీస్ అయితే స్పెండ్ చేస్తున్నారు. సో 40,000 రూపీస్ పెట్టి ఒక టీవీ కొనే ముందు అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ మీరు స్పేర్ చేసి ఆ టీవీస్ గురించి తెలుసుకోవడం చాలా మంచిదని చెప్తాను. సో దట్ మీరు బెస్ట్ టీవీ కొనుక్కునే పాసిబిలిటీ అయితే ఉంటుందన్నమాట. సో నా పేరు రాజేష్, మీరు చూస్తున్నారు మిస్టర్ గ్యాడ్జెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. సో దట్ నేను వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటుంది. సో ఇలా చేయడం వల్ల నాకు కొంచెం మోటివేషన్ అయితే వస్తుంది, కొంచెం బూస్ట్ లాగా అయితే అనిపిస్తూ ఉంటుంది. ఇంకా మంచి మంచి కంటెంట్ తో వీడియోస్ ప్రిపేర్ చేసి మీ ముందుకైతే తీసుకురావడానికి ఒక పాసిబిలిటీ అయితే ఉంటుంది. సో ఐ హోప్ మీరు మన ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక్కడ డీటెయిల్స్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు ఒక్క విషయం అయితే గుర్తుపెట్టుకోండి, ఇది కంప్లీట్ గా 55 ఇంచ్ మోడల్స్ మధ్య కంపారిజన్ అనమాట. సో 43 ఇంచ్ అండ్ 32 ఇంచ్ టీవీస్ మధ్య కూడా కంపారిజన్ చేయమని చాలా మంది అయితే అడుగుతూ ఉన్నారు. సో వాటికి సంబంధించిన కంపారిజన్ నేను నెక్స్ట్ వీడియోస్ లో అయితే చేస్తాను. ఎందుకంటే అన్ని మోడల్స్ కి మనకి డిఫరెంట్ స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. సో అన్ని ఒకటేసారి చెప్పినట్లయితే మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. అందుకోసం నేను వాటికి మళ్ళీ ఒక సపరేట్ కంపారిజన్ వీడియో అయితే చేస్తాను. సో ఇక ఇప్పుడు ఈ కంపారిజన్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ మనం బిల్డ్ అండ్ డిజైన్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. 3 టీవీస్ కూడా మనకి చూడడానికి చాలా బాగా డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు. 3 కూడా మనకి ఆల్మోస్ట్ నారో బిజిల్స్ తో అయితే వస్తూ ఉన్నాయి. మోటరోలా చూసుకున్నట్లయితే మనకి కొంచెం బెటర్ ఉందని చెప్పుకోవచ్చు. మనకి ఆల్మోస్ట్ ఆల్ నెగ్లిజిబుల్ బిజిల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇక కింద స్టాండ్స్ చూసుకున్నట్లయితే జనరల్ గా మనం స్టాండ్స్ అయితే చూస్తూ ఉంటాం. వీళ్ళు ఒక ప్లేట్ అయితే ఇచ్చారనమాట, మెటల్ ప్లేట్ స్టాండ్స్ కి బదులు. వీళ్ళు దాన్ని స్పేస్ మ్యాటిక్ ప్లేట్ అని అయితే పిలుస్తున్నారు. సో దాని మీద మనకి టీవీని అయితే స్టాండ్ చేశారు. కొంచెం లుక్ పరంగా అది కొంచెం బెటర్ ఉందని చెప్పుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ మనకి ఇది మెటల్ ఫ్రేమ్ తో అయితే వస్తుంది. అండ్ మనకి కింద దీనికి ఇంటిగ్రేటెడ్ సౌండ్ బార్ అయితే ఉంటుంది అనమాట. మోటరోలాస్ ఓన్ యాంపీ సౌండ్ ఎక్స్ ప్రో సౌండ్ బార్ అయితే ఉంటుంది. సో ఇది కూడా మనకి అది చూడడానికి కొంచెం బెటర్ లుక్ అయితే ఉంది. ఎందుకంటే ఒక టెక్స్చర్ ఫినిష్ అయితే దీని మీద వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అది కూడా మనకి లుక్ పరంగా కొంచెం ప్లెజెంట్ ఫీలింగ్ అయితే కలిగిస్తూ ఉంటుంది. అండ్ నోకియాలో చూసుకున్నా కానీ మనకి లుక్ పరంగా చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. ఇది కూడా మనకి మెటల్ ఫ్రేమ్ తో వస్తుంది. అండ్ కింద స్టాండ్స్ చూసుకున్నట్లయితే మెటల్ అండ్ సిల్వర్ కోటింగ్ అయితే ఉంటుంది. సో ఇది కూడా మనకి చూడడానికి చాలా ప్రీమియం గా అయితే కనిపిస్తుంది. మోర్ ఓవర్ ఇది కూడా మనకి ఇంటిగ్రేటెడ్ సౌండ్ బార్ తో వస్తుంది, ఓంకియో సౌండ్ బార్ అనమాట. సో ఇది కూడా మనకి అప్పీల్ పరంగా చూసుకున్నట్లయితే కొంచెం బెటర్ లుక్ అయితే ఉంటుంది. ఇక రియల్మీ టీవీ చూసుకున్నట్లయితే మనకి యాజ్ యూజువల్ ఒక ప్లేన్ లుక్ అయితే ఉంది. అఫ్ కోర్స్ మనకి నారో బిజిల్స్ అయితే ఉన్నాయి. సో మనకి రిమైనింగ్ అంత స్పెషల్ అట్రాక్షన్ గా అయితే ఏం కనపడట్లేదు. సో ఒక ప్లేన్ లుక్ అయితే ఉందన్నమాట. సో నా పరంగా అయితే నేను మోటరోలా గానీ నోకియా గానీ కొంచెం బెటర్ లుక్స్ ఉన్నాయని చెప్తాను. ఇది కేవలం నా ఒపీనియన్. బట్ లుక్స్ అనేవి ఎప్పుడు కూడా సబ్జెక్టివ్ కాబట్టి మీకు ఏ టీవీ నచ్చితే దాన్ని అయితే మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. అండ్ ఇక డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే 3 టీవీస్ కూడా మనకి ఆ డిస్ప్లే టైప్ చూసుకున్నట్లయితే ఎల్ఈడి ఉంటుంది. మోటరోలాలో చూసుకున్నట్లయితే మనకి డాల్బీ విజన్ అండ్ HDR10 సపోర్ట్ కూడా అయితే ఉంటుంది. సో వీటి వల్ల ఏంటంటే మనకి బెటర్ డైనమిక్ రేంజ్ ఉంటుంది, బెటర్ కాంట్రాస్ట్ లెవెల్స్ అయితే ఉంటాయి. సో మోటరోలాలో మనకి 350 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. సో ఈ 3 టీవీస్ లో ఇదే మనకి లోయెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ మనం బ్రైటర్ ఎన్వైరన్మెంట్స్ లో టీవీ చూస్తున్నట్లయితే కొంచెం స్ట్రగుల్ అయ్యే పాసిబిలిటీ అయితే ఉంటుంది బికాస్ ఆఫ్ లోయర్ బ్రైట్నెస్ అనమాట. అండ్ ఈ టీవీస్ మనకి ఆ స్మార్ట్ డిమ్మింగ్ ఫెసిలిటీ కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో ఈ స్మార్ట్ డిమ్మింగ్ వల్ల మనకి కలర్స్ అనేవి కొంచెం బూస్ట్ చేసి చూపిస్తూ ఉంటుంది. మనకి బ్రైటర్ కలర్స్ అయితే వస్తూ ఉంటాయి. కాంట్రాస్ట్ లెవెల్స్ కూడా కొంచెం బెటర్ గా అయితే కనిపిస్తాయి అనమాట. సో డెఫినెట్ గా ఇది ఒక బెటర్ టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు. దీంతో పాటు మోటరోలాస్ ఓన్ టెక్నాలజీ ఆటో ట్యూనెక్స్ టెక్నాలజీ కూడా అయితే వీళ్ళు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఇదేంటంటే సీన్ కి తగ్గట్టు మనకి కలర్స్ ని కానీ కాంట్రాస్ట్ లెవెల్స్ ని కానీ సాచురేషన్ లెవెల్స్ ని కానీ
కానీ అడ్జస్ట్ చేస్తూ ఉంటుంది. సో ఇది కూడా మనకి చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. ఈ టీవీస్ లో మనకి 91% కలర్ గ్యామెట్ అయితే ఉంటుంది. సో 91% అంటే ఇది కూడా మనకి యావరేజ్ అని చెప్పుకోవచ్చు, మరీ అంత సూపర్ అని చెప్పలేము. సో 91% కలర్ గ్యామెట్ అంటే మనకి అంత కలర్ రిప్రొడక్షన్ అయితే ఉంటుందని అర్థం అనమాట. సో డెఫినెట్ గా కొంచెం బెటర్ ఉండాల్సింది ఇంకా రిమైనింగ్ టీవీస్ తో కంపేర్ చేసుకుంటే, బట్ స్టిల్ ఓకే అని చెప్పుకోవచ్చు. ఇక నోకియాలో చూసుకున్నట్లయితే మనకి ఇది కూడా ఎల్ఈడి డిస్ప్లే టైప్ తోనే వస్తుంది. వీళ్ళు విఏ ప్యానల్ అయితే యూస్ చేశారు ఈ టీవీస్ లో. విఏ ప్యానల్స్ మనకి కొంచెం బెటర్ ఉంటాయి అనమాట. మనకి బ్రైట్నెస్ పరంగా విఏ ప్యానల్స్ చాలా బాగుంటాయి అని చెప్పుకోవచ్చు. అండ్ ఈవెన్ కలర్ సాచురేషన్ కూడా మనకి చాలా బాగుంటుంది. లైక్ క్యూలెడ్ ప్యానల్స్ ఆర్ ఓలెడ్ ప్యానల్స్ ఏ రకంగా అయితే ఉంటాయో ఆ రకంగా మనకి విఏ ప్యానల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో అదొక మేజర్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. బట్ విఏ ప్యానల్స్ మనకి ఆ వ్యూయింగ్ యాంగిల్స్ లో అయితే కొంచెం స్ట్రగుల్ అవుతూ ఉంటాయి. సో కంపేర్ టు నార్మల్ ప్యానల్స్ అనమాట. సో అదొక డిసడ్వాంటేజ్ అయితే ఉంటుంది. అండ్ ఈ టీవీస్ మనకి HDR10 సపోర్ట్ అయితే ఉంటుంది. సో మీకు డైనమిక్ రేంజ్ కానీ కాంట్రాస్ట్ లెవెల్స్ కానీ చాలా బాగుంటాయి. అండ్ ఈ టీవీస్ మనకి నోకియాస్ మ్యాక్స్ బ్రైట్ ప్యానల్ టెక్నాలజీ కూడా అయితే ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే మనకి బ్రైట్నెస్ అనేది సూపర్ గా ఉంటుంది అనమాట. సో చాలా ఇంక్రీజ్డ్ బ్రైట్నెస్ అనేది ఉంటుంది. కాంట్రాస్ట్ లెవెల్స్ కూడా బాగుంటాయి. అండ్ ఈ టీవీ మనకి 420 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్ అయితే వస్తుంది. ఇది హైయెస్ట్ ఇన్ ద సెగ్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఈ 3 టీవీస్ లో కూడా మనకి హైయెస్ట్ బ్రైట్నెస్ నిట్స్ ఉన్న టీవీ ఇదే అనమాట. సో మీరు ఎలాంటి బ్రైటర్ ఎన్వైరన్మెంట్ లో ఈ టీవీ చూస్తున్నా కానీ మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అదొక అడ్వాంటేజ్ అయితే అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఈ టీవీలో మనకి అల్ట్రా డిమ్మింగ్ ఫెసిలిటీ కూడా అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో దీనివల్ల మనకి ఏంటంటే కలర్స్ అనేవి చాలా వైబ్రెంట్ గా ట్రూ టు లైఫ్ కలర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అది కూడా ఒక మేజర్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది. దీంతో పాటు వీళ్ళు ప్రోంటో ఏఐ ఫోకల్ ఆప్టిమైజేషన్ కూడా అయితే ఇంప్లిమెంట్ చేశారు. సో ఇదేంటంటే మనకు ఒక ఏఐ టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు. ఇదేంటంటే మనకి మీరు మూవీస్ కానీ లేకపోతే క్రికెట్ కానీ ఇలాంటివి ఏమైనా చూస్తున్నప్పుడు సీన్ కి తగ్గట్టు ఇది మనకి కలర్స్ ని కానీ ఆడియోని కానీ లేకపోతే కాంట్రాస్ట్ లెవెల్స్ ని కానీ ఎవ్రీథింగ్ అయితే ఆటోమేటిక్ గా అడ్జస్ట్ చేస్తుంది అనమాట. సో ఇది కూడా ఒక డిఫరెంట్ టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే నోకియా కూడా మనకి డీసెంట్ డిస్ప్లే అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ రియల్మీ చూసుకున్నట్లయితే ఇది కూడా డిస్ప్లే టైప్ ఎల్ఈడి ఉంటుంది. బట్ వీళ్ళు ఇందులో యూజ్ చేసిన టెక్నాలజీ ఎస్ఎల్ఈడి టెక్నాలజీ అయితే యూజ్ చేశారు. ఇది వరల్డ్స్ ఫస్ట్ ఎస్ఎల్ఈడి టెక్నాలజీ తో వస్తున్న టీవీ అనమాట. సో ఎస్ఎల్ఈడి అంటే మనకి డిఫరెన్స్ ఏంటంటే మనకి జనరల్ గా క్యూలెడ్ టీవీస్ లో చూసుకున్నట్లయితే బ్లూ బ్యాక్ లైట్ ఉంటుంది. సో ఈ ఎస్ఎల్ఈడి టీవీస్ లో వీళ్ళు ఏంటంటే ఆర్జీబీ బ్యాక్ లైట్ యూజ్ చేశారు. దీనివల్ల వైడర్ కలర్ గ్యామెట్ అచీవ్ చేయొచ్చు అని రియల్మీ అయితే చెప్తూ ఉంది. అండ్ ఈ టీవీలో మనకి 108% NTSC కలర్ గ్యామెట్ అయితే ఉంటుంది. సో ఇది హైయెస్ట్ ఇన్ ద సెగ్మెంట్ అని చెప్పుకోవచ్చు. సో డెఫినెట్ గా మనకి కలర్ రిప్రొడక్షన్ అనేది చాలా బాగుంటుంది. అండ్ మోర్ ఓవర్ మనకి కలర్స్ చూడడానికి చాలా వైబ్రెంట్ గా ఉంటాయి. అండ్ మనకి ట్రూ టు లైఫ్ కలర్స్ అయితే ఇది ప్రొడ్యూస్ చేయగలదు అనమాట. మోర్ ఓవర్ ఇందులో వీళ్ళు క్రోమా బూస్ట్ టెక్నాలజీ కూడా అయితే ఇంప్లిమెంట్ చేశారు. సో ఇది రియల్మీస్ ఓన్ టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు. దీనివల్ల మనకి కలర్స్ అనేవి ఇంకా న్యాచురల్ గా ఇంకా మనకు కొంచెం వైబ్రెంట్ గా అయితే కనిపిస్తూ ఉంటాయి. మనకి ఆ బ్లాక్స్ చూడడానికి ఇంకా డీప్ బ్లాక్స్ గా, వైట్స్ మనకి ఇంకా బ్రైటర్ వైట్స్ గా అయితే కనిపించడానికి టెక్నాలజీ అయితే యూస్ అవుతుంది. అండ్ ఇందులో కూడా మనకి HDR10 అండ్ HDR10+ సపోర్ట్ కూడా అయితే ఉంటుంది. సో మీకు డైనమిక్ రేంజ్ విషయంలో కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఓవరాల్ గా చూస్తున్నట్లయితే డిస్ప్లే విషయంలో మనకి రియల్మీ టీవీ కొంచెం బెటర్ ఉంటుందని చెప్పుకోవచ్చు. బికాస్ ఆఫ్ ఎస్ఎల్ఈడి టెక్నాలజీ అండ్ 108% NTSC కలర్ గ్యామెట్. మోటరోలా అండ్ నోకియా టీవీ చూసుకున్నట్లయితే కొంచెం బ్యాక్ అయితే ఉంటాయి రియల్మీతో కంపేర్ చేసుకున్నట్లయితే. సో ఇక సౌండ్ విషయానికి వచ్చినట్లయితే మోటరోలా టీవీలో మనకి 50 వాట్ RMS అవుట్పుట్ అయితే ఉంటుంది. ఇవి మనకి యాంపీ సౌండ్ ఎక్స్ ప్రో సౌండ్ బార్ తో అయితే వస్తున్నాయి. ఇది మనకి ఇంటిగ్రేటెడ్ సౌండ్ బార్. ఇది మోటరోలాస్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ సౌండ్ బార్ అనమాట. సో వీళ్ళు కంప్లీట్ గా 2 స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు 2 సైడ్స్ లో. అండ్ విత్ ఇన్బుల్ట్ ట్వీకర్స్ కూడా అయితే ఉంటుంది. సో స్పీకర్స్ అవుట్పుట్ చూసుకున్నట్లయితే 24 వాట్ ఉంటుంది. ట్వీకర్స్ అవుట్పుట్ చూసుకుంటే 26 వాట్ ఉంటుంది. అండ్ మీకు ఈ టీవీస్ డాల్బీ ఆడియో, డాల్బీ అట్మాస్ అండ్ మనకి DTS:X ట్రూ సరౌండ్ సౌండ్ ఫెసిలిటీ కూడా అయితే ఉంటుంది. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మనకి సౌండ్ డిపార్ట్మెంట్ లో ఇది ఎక్సలెంట్ గా ఉంటుందని చెప్పుకోవచ్చు. మీకు ఒక వర్చువల్ సరౌండ్ సౌండ్ అయితే క్రియేట్ అవుతుంది. అండ్ ఇక నోకియా చూసుకున్నట్లయితే 48 వాట్ RMS సౌండ్ అవుట్పుట్ అయితే వస్తున్నాయి. ఇవి మనకి ఓంకియో సౌండ్ బార్ ఇన్బుల్ట్ అయితే వస్తున్నాయి. ఇంటిగ్రేటెడ్ సౌండ్ బార్ అనమాట. సో ఓంకియో అనేది మనకి రెనోడ్ బ్రాండ్ అని చెప్పుకోవచ్చు ఆడియో ఎక్విప్మెంట్ కి. ఇది జపాన్ కి చెందిన కంపెనీ. వరల్డ్ లోనే ఓంకియో సౌండ్ ఎక్విప్మెంట్ కి చాలా పాపులారిటీ అయితే ఉంది. సో డెఫినెట్ గా మనం చాలా మంచి సౌండ్ అయితే వీటి నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇవి కూడా మనకి 2 క్వార్టర్ స్పీకర్స్ అయితే ఉంటాయి. 2 సైడ్ల అటొక స్పీకర్ ఇటొక స్పీకర్ అయితే ఉంటుంది. ఇవి మనకి ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్స్ అనమాట. సో 30 వాట్ స్పీకర్ అవుట్పుట్ ఉంటుంది. అలాగే 18 వాట్ ట్వీకర్ అవుట్పుట్ అయితే ఉంటుంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే మనకు ఒక 6D సరౌండ్ సౌండ్ అయితే క్రియేట్ చేయగలదు నోకియా అయితే చెప్తుంది. మోర్ ఓవర్ మనకి డాల్బీ ఆడియో సపోర్ట్ అయితే వస్తూ ఉన్నాయి. సో
ఓవరాల్ గా చూసుకున్నట్లయితే సౌండ్ విషయంలో నోకియా కూడా హెడ్ టు హెడ్ ఉంటుందని చెప్పుకోవచ్చు మోటరోలాతో. మోరోవర్ ఓంకియో సౌండ్ బార్ కాబట్టి తప్పకుండా మనం కొంచెం బెటర్ సౌండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట నోకియా టీవీస్ నుంచి. అండ్ ఇక రియల్మీలో చూసుకున్నట్లయితే 24 వాట్ RMS అవుట్పుట్ అయితే ఉంటుంది, 4 స్పీకర్స్ అయితే ఉంటాయి. సో అటు రెండు ఇటు రెండు అయితే ప్రొవైడ్ చేశారు. మనకి బాటమ్ ఫైరింగ్ స్పీకర్స్ అనమాట, ఎలాంటి సౌండ్ బార్ అయితే ఉండదు, డాల్బీ ఆడియో సపోర్ట్ అయితే ఉంటుంది. సో డెఫినెట్ గా చాలా యావరేజ్ అని చెప్పుకోవచ్చు. సో రిమైనింగ్ 2 టీవీస్ తో కంపేర్ చేసుకుంటే ఇన్ఫాక్ట్ అసలు ఈ సెగ్మెంట్ లోనే మనకి చాలా యావరేజ్ స్పీకర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో 55 ఇంచ్ టీవీకి 24 వాట్ సౌండ్ స్పీకర్స్ అంటే డెఫినెట్ గా చాలా చాలా తక్కువ అని చెప్తాను. సో 100% మీరు ఇంకొక సౌండ్ బార్ కానీ హోమ్ థియేటర్ సిస్టమ్ కానీ కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇది మేజర్ డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు రియల్మీ టీవీస్ లో. సో ఇప్పుడు ఓవరాల్ గా చూసుకున్నట్లయితే సౌండ్ డిపార్ట్మెంట్ లో నోకియా అండ్ మోటరోలా వెల్ హెడ్ ఉన్నాయని చెప్పుకోవచ్చు రియల్మీతో కంపేర్ చేసుకున్నట్లయితే. పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్లయితే మోటరోలాలో మనకి మీడియాటెక్ రీసెంట్ గా లాంచ్ చేసిన టీవీ ప్రాసెసర్ మీడియాటెక్ CA53 క్వాడ్ కోర్ ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. ఇది మనకి 1.5 GHz క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. G52 గ్రాఫిక్ ఇంజిన్ ఉంటుంది ఇందులో, అది కూడా మనకి 850 MHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. 2GB ర్యామ్ అండ్ 32GB ఇంటర్నల్ మెమరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక నోకియాలో చూసుకున్నట్లయితే మనకి CA55 క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఉంటుంది, 1.2 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. అండ్ గ్రాఫిక్స్ చూసుకున్నట్లయితే Mali 470 MP3 GPU అయితే ఉంటుంది. ఇది కూడా మనకి క్వాడ్ కోర్ GPU అనమాట. 2GB ర్యామ్ అండ్ 16GB ఇంటర్నల్ మెమరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ రియల్మీలో చూసుకున్నట్లయితే 1.2 GHz మీడియాటెక్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. Mali 470 MP3 GPU అయితే ఉంటుంది. ఇది మనకి 470 MHz క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. 1.5GB ర్యామ్ 16GB ఇంటర్నల్ మెమరీతో అయితే వస్తుంది. సో ఇక్కడ క్లియర్ గా చూసుకున్నట్లయితే మనకి మోటరోలాలో బెటర్ ప్రాసెసర్ ఉంటుంది, అలాగే మనకి ఎక్కువ ఇంటర్నల్ మెమరీ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది మనకి చాలా బాగా అయితే యూజ్ అవుతుంది అనమాట. మీకు యాప్ లోడ్ చేసేటప్పుడు కానీ మీరు టీవీ నావిగేట్ చేసేటప్పుడు కానీ కొంచెం బెటర్ గా అయితే ఉంటుంది కంపేర్ టు అదర్ టీవీ. సో డెఫినెట్ గా మోటరోలా నోకియా కొంచెం బెటర్ ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక్కడ కూడా మనకి రియల్మీ టీవీతో కంపేర్ చేసుకున్నట్లయితే. అండ్ ఇక సాఫ్ట్వేర్ విషయానికి వచ్చినట్లయితే నోకియా అండ్ రియల్మీ టీవీ రెండు కూడా Android 9.0 ఆపరేటింగ్ సిస్టమ్ మీద అయితే రన్ అవుతూ ఉన్నాయి. బట్ మోటరోలా చూసుకున్నట్లయితే ఇండియాలోనే ఫస్ట్ టైం Android 10 అయితే వీళ్ళు ఈ టీవీస్ లో యూజ్ చేయడం జరిగింది. సో ఇది కూడా ఒక మేజర్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. Android 10 వల్ల మనకి మెమరీ ఆప్టిమైజేషన్ అనేది బెటర్ గా ఉంటుంది. అండ్ యాప్ లోడింగ్ టైమ్స్ కూడా అయితే మనకి చాలా తక్కువ అయితే ఉంటాయి అనమాట కంపేర్ టు Android 9.0. సో ఇది కూడా ఒక మేజర్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు మోటరోలాస్ కి. సో ఈ మూడు కూడా మనకి బ్లూటూత్ 5.0 సపోర్ట్ తో వస్తున్నాయి. మూడిట్లో కూడా డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ ఉంటుంది. అండ్ మూడు టీవీస్ లో కూడా మనకి ఇన్బుల్ట్ క్రోమ్ కాస్ట్ సపోర్ట్ కూడా అయితే ఉంటుంది. బట్ నోకియా టీవీలో చూసుకుంటే 2-way బ్లూటూత్ సపోర్ట్ అయితే ఉంటుంది. మనం లైక్ ఫోన్స్ లో ఎలాగైతే ఒక ఫోన్ నుంచి ఇంకొక ఫోన్ కి బ్లూటూత్ ద్వారా ఫైల్ ట్రాన్స్ఫర్ చేసుకోగలుగుతామో, ఈ నోకియాలో ఉన్న 2-way బ్లూటూత్ సపోర్ట్ వల్ల ఫోన్ నుంచి మనం టీవీకి కూడా అయితే ఫైల్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. నోకియాలో మాత్రమే మనకి ఈ ఫీచర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక మూడు టీవీస్ కూడా మనకి సర్టిఫైడ్ ఆండ్రాయిడ్ టీవీస్ అనమాట. మనకి గూగుల్ ప్లే స్టోర్ ఉంటుంది, మీకు కావాల్సిన అప్లికేషన్స్ మొత్తం మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. ఇక పోర్ట్స్ విషయానికి వచ్చినట్లయితే మోటరోలా మనకి 3 HDMI పోర్ట్స్ ఉంటాయి. అందులో ఒకటి HDMI ఆర్క్ పోర్ట్ ఉంటుంది, 2 USB పోర్ట్స్ ఉంటాయి, AV పోర్ట్ ఉంటుంది, ఆప్టికల్ పోర్ట్ ఉంటుంది, LAN పోర్ట్ ఉంటుంది, 3.5 హెడ్ ఫోన్ జాక్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నోకియాలో చూసుకున్నా కానీ మనకి 3 HDMI పోర్ట్స్ ఉంటాయి. అందులో ఒకటి HDMI ఆర్క్ పోర్ట్ ఉంటుంది, 2 USB పోర్ట్స్ ఉంటాయి, మనకి LAN పోర్ట్ ఉంటుంది, 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది, AV పోర్ట్ ఉంది, ఆప్టికల్ పోర్ట్ ఉంది, అండ్ యాంటీనా పోర్ట్ కూడా అయితే ఉంటుంది. అండ్ రియల్మీలో చూసుకున్నా కానీ 3 HDMI పోర్ట్స్ ఉంటాయి. అందులో ఒకటి HDMI ఆర్క్ పోర్ట్ ఉంటుంది, 2 USB పోర్ట్స్ ఉంటాయి, AV పోర్ట్ ఉంటుంది, ఆప్టికల్ పోర్ట్ ఉంటుంది, 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది, అండ్ LAN పోర్ట్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు పోర్ట్స్ విషయంలో కూడా మూడు టీవీస్ ఎక్కడ ప్రాబ్లం అయితే లేదు. సో ఇక వారంటీ విషయానికి వచ్చినట్లయితే నోకియా అండ్ మోటరోలా 1 year వారంటీతో వస్తున్నాయి. రియల్మీ చూసుకున్నట్లయితే 1 year ప్రొడక్ట్ వారంటీ, 2 years ప్యానల్ వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక సర్వీస్ విషయానికి వచ్చినట్లయితే నోకియా అండ్ మోటరోలా కూడా మనకి పిక్ అండ్ డ్రాప్ ఫెసిలిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. హోమ్ పికప్ అండ్ హోమ్ డ్రాప్ అనమాట. సో ఆఫ్ కోర్స్ మనకి సర్వీస్ పెద్దగా చేంజ్ అయితే ఉండదు. ఈ రెండు టీవీస్ కూడా మనకి ఫ్లిప్కార్ట్ సబ్సిడరీ బ్రాండ్స్ అని చెప్పుకోవచ్చు. అంటే వీటికి సంబంధించిన లైసెన్స్ ఫ్లిప్కార్ట్ అయితే తీసుకుంది. సో ఈ టీవీస్ మొత్తం కూడా మనకి ఫ్లిప్కార్ట్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. సో డెఫినెట్ గా సర్వీస్ కూడా అయితే ఫ్లిప్కార్ట్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది కాబట్టి మనకి సర్వీస్ మీరు ఎలాంటి ప్రాబ్లం అయితే ఫేస్ చేయరు అని నా ఉద్దేశం. అండ్ రియల్మీ చూసుకున్నట్లయితే మనకి రియల్మీ ఫోన్స్ పరంగా చూసుకున్నట్లయితే సర్వీస్ చాలా బాగా ప్రొవైడ్ చేస్తుంటారు. సో మరి టీవీస్ ఎలా ప్రొవైడ్ చేస్తారు అనేది మనం చూడాల్సి ఉంటుంది. యాక్చువల్ గా రియల్మీ చెప్తున్న దాన్ని బట్టి వీళ్ళు ఇండియా వైడ్ గా అరౌండ్ 400+ సర్వీస్ సెంటర్స్, ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్స్ ఓపెన్ చేసినట్టు చెప్తున్నారు. సో వాటి ద్వారా వీళ్ళు సర్వీస్ అయితే చేయబోతున్నట్టు రియల్మీ అయితే చెప్తుంది.
అండ్ ఇంకొక చిన్న పాయింట్ మీరు నోట్ చేసుకోవాల్సింది, రియల్మీలో మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ వాల్ మౌంట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. మోటరోలా నోకియా టీవీస్ లో మనకి వాల్ మౌంట్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ ఇక ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే మోటరోలా టీవీ 41,000 ఉంటుంది, నోకియా 40,000 ఉంటుంది. అదే రియల్మీ ఎస్ఎల్ఈడి టీవీ చూసుకున్నట్లయితే 43,000 పెట్టారు. బట్ మీరు బిగ్ బిలియన్ డే సేల్స్ లో కొంటే 40,000 టీవీని సేల్ కి అయితే తీసుకురాబోతున్నారు. సో ప్రైస్ కూడా మనకి ఇంచుమించుగా 3 టీవీస్ ఒకటేలాగా అయితే పెట్టడం జరిగింది. ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఏ టీవీ ఏ డిపార్ట్మెంట్స్ లో బెస్ట్ ఉందనో క్లారిటీ అయితే వచ్చేసి ఉంటుంది. సో ఇప్పుడు ఈ 3 టీవీలో ఏ టీవీ సెలెక్ట్ చేసుకోవాలి అని మీరు నన్ను అడిగితే నేను 100% మోటరోలా టీవీని అయితే సెలెక్ట్ చేసుకుంటాను. సో ఎందుకు మోటరోలా టీవీ అంటే మోటరోలాలో మనకి 40 వాట్ ఆర్ఎంఎస్ సౌండ్ బార్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి కొంచెం బెటర్ సౌండ్ అవుట్పుట్ అయితే ఇది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది రిమైనింగ్ 2 టీవీస్ తో కంపేర్ చేసుకున్నట్లయితే. అండ్ ఈ టీవీస్ మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 10 ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే వస్తున్నాయి. సో రిమైనింగ్ 2 టీవీస్ తో చూసుకుంటే అది కూడా మనకు ఒక అడ్వాంటేజ్ అయితే అవుతుంది. అండ్ ఈ టీవీస్ లో మనకి బెటర్ ప్రాసెసర్ అయితే యూస్ చేశారు, మనకి బెటర్ జీపీయూ ఉంటుంది అండ్ మనకి 32 GB ఇంటర్నల్ మెమరీ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇవి కూడా మనకి చాలా బాగా అయితే యూజ్ అవుతాయి యాప్ లోడ్ చేసేటప్పుడు కానీ, మీరు టీవీ జనరల్ గా యూస్ చేసేటప్పుడు కానీ, ఈవెన్ మీరు గేమ్స్ ఆడుకోవాలన్నా కానీ ఈ టీవీ బాగా సెట్ అవుతుంది అనమాట. అంటే ఇక డిస్ప్లే చూసుకున్నా కానీ మనకి డీసెంట్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు. ఆన్ పేపర్ మనకి డిస్ప్లే స్పెసిఫికేషన్స్ కూడా అయితే బాగానే ఉన్నాయి. బట్ రియల్ లైఫ్ లో అయితే చూడాల్సి ఉంటుంది డిస్ప్లే ఎలా ఉంటుందని. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే నాకు మోటరోలా టీవీ కొంచెం బెటర్ వాల్యూ ఫర్ మనీ అయితే అనిపిస్తూ ఉంది. అలా అని చెప్పి నోకియా అండ్ రియల్మీ టీవీస్ బాగాలేదని చెప్పి కాదు. నోకియా కూడా మనకి హెడ్ టు హెడ్ కాంపిటీషన్ అయితే ఇచ్చింది మోటరోలా టీవీకి. ఇన్ఫాక్ట్ డిస్ప్లే పరంగా మనకి నోకియా కొంచెం బెటర్ ఉందని చెప్పుకోవచ్చు ఆన్ పేపర్ స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకున్నట్లయితే. బట్ రిమైనింగ్ స్పెసిఫికేషన్స్ లో ఆ మోటరోలా కొంచెం బెటర్ అయితే ఉంటుంది అనమాట. అంటే ఇక రియల్మీ టీవీ చూసుకున్నట్లయితే 100% డిస్ప్లే మాత్రం రియల్మీ సూపర్ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ 2 టీవీస్ తో కంపేర్ చేసుకుంటే డిస్ప్లే మాత్రం రియల్మీ ఎస్ఎల్ఈడి చాలా బెటర్ ఉంటుంది అనమాట. సో బట్ రిమైనింగ్ అన్ని విషయాల్లో రియల్మీ మాత్రం చాలా డౌన్ అయిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సౌండ్ డిపార్ట్మెంట్ విషయంలో రియల్మీ చాలా చాలా వెనకబడిందని చెప్పుకోవచ్చు ఈ 2 టీవీస్ తో కంపేర్ చేసుకున్నట్లయితే. ఒకవేళ మీకు డిస్ప్లే హైయెస్ట్ ప్రయారిటీ, సౌండ్ క్వాలిటీ కొంచెం యావరేజ్ ఉన్నా పర్వాలేదు, రిమైనింగ్ స్పెసిఫికేషన్స్ అన్ని నాకు యావరేజ్ ఉన్నా పర్వాలేదు అని అనుకుంటే మీరు రియల్మీ ఎస్ఎల్ఈడి అయితే చూస్ చేసుకోవచ్చు. బట్ మీరు 100% ఒక సౌండ్ బార్ అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ దెన్ మీకు మంచి ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఉన్న టీవీ కావాలనుకుంటే మీరు మోటరోలా కానీ నోకియా కానీ చూస్ చేసుకోవచ్చు అనమాట. అది గైస్ కంపారిజన్ అయితే మోటరోలా, నోకియా అండ్ రియల్మీ టీవీ 55 ఇంచ్ 4K UHD టీవీస్ కి. సో ఐ హోప్ మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేసిందని నేనైతే అనుకుంటున్నాను. అండ్ కంప్లీట్ డీటెయిల్స్ నేను ప్రొవైడ్ చేస్తానని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ 43 ఇంచ్ అండ్ 32 ఇంచ్ టీవీ కంపారిజన్స్ కూడా అయితే త్వరలో మన ఛానల్లో వస్తాయి. అవి కూడా మీరు చూడాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్.